చెప్పండి, నెల్లూరు రూరల్లో అయితే కోటంరెడ్డి గారు భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. దీని మీద ఒక తెలుగుదేశం కార్యకర్తగా మీరు ఏం చెప్తారు? మాకు రూరల్ నుంచి 32వ డివిజను, నా పేరు ప్రసాదు. మాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రూరల్ ప్రజలు గెలిపించుకున్నందుకు కార్యకర్తలకి, ప్రజలకి, అట్లాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున 32వ డివిజన్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకొకటి వచ్చి ఏంటంటే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మా కోటంరెడ్డి సీతారెడ్డి గారిని ప్రజలు ఏకగ్రీకంగా ఎన్నుకున్నందుకు అంతకు మించి సంతోషపడుతున్నాము. అట్లాగే కాకుండా ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ముందు మాకు అండగా ఉండి నిలిచిన మా కోటంరెడ్డి సీతారెడ్డి గారిని ప్రజలు ఈ విధంగా గుర్తుపెట్టుకొని గెలిపించిన దానికి మరొకసారి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సోదరులారా. అన్న, ఎలక్షన్స్కి ముందు అనిల్ కుమార్ యాదవ్ అయితే రూరల్లో గెలవలేవు అంటూ కోటంరెడ్డిని ఎన్నో మాటలు అనడం జరిగింది. మరి గెలిచాడు కదా, ఇప్పుడు మీరు అతనికి ఎలా సమాధానం చెప్పాలనుకుంటున్నారు? సార్, మేము ఒకటే అనుకుంటున్నాము, ప్రజలే ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. నోరు పారేసుకున్నంత మాత్రాన అది సబాబో కరెక్టో కాదని చెప్పనని ఆ తీర్మానాన్ని కూడా ప్రజలు క్లుప్తంగా అతనికి బుద్ధి వచ్చేటట్టుగా చెప్పడం కూడా జరిగింది. ఇంకొకసారి నోరు జారకుండా అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. అది ఎవరైనా కానీ, చిన్న కానీ, పెద్ద కానీ, ఈరోజు ఇచ్చిన మెజార్టీయే అతనికి ఇంకొకసారి ఎవరిని మాట్లాడకుండా బుద్ధి వచ్చేటట్టుగా చేశారు ప్రజలు. నిన్నైతే అమరావతి సచివాలయంలో చంద్రబాబు గారు మొత్తం 5 సంతకాలు పెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా అతను చెప్పినట్లుగానే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద చేయడం జరిగింది. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఇంకా అసలు చెప్పుకోలేనంత సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి వర్యులకి మా రూరల్ ప్రజా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఆయన డిఎస్సి మీద సంతకం పెట్టడం చాలా ప్రజలు అంటే చదువుకున్న పిల్లలకి ముందు నేనున్నానని చెప్పనని మరొకసారి భరోసా ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి 32వ డివిజన్ నుంచి అట్లాగే రూరల్ ప్రజల నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి సార్ చేయాల్సినవి. ప్రజలు నిత్యావసర వస్తువుల మీద చాలా బాధపడుతున్నారు. డీజిల్ మీద కానీ, రైస్ మీద కానీ, అనేక రకాలుగా నిత్యావసర వస్తువుల మీద చాలా బాధపడుతున్నారు. ఇవన్నీ కరెంటు కూడా మరీ విపరీతంగా ఉంది. పెంచిన రేట్లు ఇవన్నీ తగ్గించాలని చెప్పి ముఖ్యమంత్రి వర్యులకి మా రూరల్ నుంచి విన్నపించుకుంటున్నాము. దయచేసి ఇవన్నీ తగ్గిస్తే రూరల్ ప్రజలు మరీ సంతోషపడతారని చెప్పి నెల్లూరు జిల్లా తరపున మేము సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం సోదరులారా. అలాగే పెన్షన్ కూడా 3,000 నుంచి ఏకంగా 1,000 రూపాయలు పెంచుతూ 4,000 చేశారు. మరి దీని మీద మీరు ఏం స్పందిస్తారు? సార్, చాలా గొప్ప ఆలోచన. ఒకసారి ఆయన 2004లోనో ఆయన గెలిచినప్పుడు 200 రూపాయలని ఒక్కసారిగా 2,000 చేశారు. ఇప్పుడు మళ్ళా 2,000ని అదే 10 ఇంతలు పెంచి 4,000 చేయడం ఒక చంద్రబాబు నాయుడు గారికే అది సాధ్యమని చెప్పినని ఈరోజు మళ్ళా నిరూపించుకోవడం కూడా జరిగింది. దీన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఎవరు పరిపాలన ఎటువంటిది అనేది ఈ రోజైనా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చేస్తే ఇంకా అంతకు మించి ఇంకా బాగా చేస్తారు. అన్నా క్యాంటీన్లు కూడా మొదలైపోతున్నాయి. పిల్లల ఉద్యోగాలు కూడా ఇప్పుడు 16.487 వరకే వదిలారు. ఇంకా కంపెనీలు తీసుకొని వచ్చి పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే అవకాశం మన చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన అందుకు ప్రజలు రూరల్కి, రాష్ట్రాలకు కూడా, జిల్లాల మొత్తానికి కూడా మా రూరల్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సోదరులారా. ఇక చివరిగా పవన్ కళ్యాణ్ గారి గురించి వస్తే ఈరోజు మంత్రిత్వ శాఖలో ఏకంగా 5 శాఖలను అయితే అతను కేటాయించడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఉమ్మడిది. అది ఖచ్చితంగా ఏది ఇవ్వాలనో ఏది ఇవ్వకూడదో రాష్ట్ర వర్యులు ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా తెలుసు. అందువల్లే ఆయనకి ఏది ఇస్తే మంచిది అనే ఆలోచించే వాళ్ళు ప్రతిపక్షాలు ప్రతి ఒక్కటి ఆలోచించుకొని ఉమ్మడిగా చేసుంటారు. దీంట్లో తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. ఆయనకి ఇచ్చిన పదవులు ఖచ్చితంగా ఆయన సద్వినియోగం చేస్తాడు. అట్లాగే ప్రజలకి ఏం చేయాలో అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చేస్తారని చెప్పినని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం సోదరులారా. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మరో విన్నపము, హ్యాట్రిక్గా 3వసారి గెలిచిన మా కోటంరెడ్డి సీతారెడ్డి గారికి ఎమ్మెల్యే అనే ఒక
ఇదిలో ఉంది. దాన్ని మంత్రివర్యులు అనిగా చేస్తే ఇంకా మేము సంతోషపడతామని చెప్పినని ఈ సభాపూర్వకంగా రూరల్ ప్రజానికంగా మేము కోరుకుంటున్నాం సోదరులారా.